కోసమే లేవనెత్తి రక్షించును. దేవుని బాహు చాచింది నీ కోసమే, ఆదరించి ఆశ్రయమిచ్చు. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. ప్రభునందు అతి మిక్కిలి ప్రియులైన దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభుల ప్రభువును, రాజులకు రాజును, రక్షకుడును, అద్భుతకరుడును, ఆశ్చర్యకరుడైన దేవుని నామములో శుభాలు వందనాలు. దేవుని బాహు పరిచయాల తరపున ఈ ఉదయకాల సమయంలో అనగా సెప్టెంబర్ నెల 4వ తారీఖు గురువారపు దినమున మీ అందరికీ తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడును సర్వకృపానిధి దేవాతి దేవుని యొక్క కృప, కనికరం, కాపుదల, క్షేమం మీకును మీ కుటుంబ సభ్యులకును ప్రభు అనుగ్రహింపజేసి అన్ని విషయాలలో ప్రభు క్షేమను విస్తరింపజేసి మిమ్మల్ని బలపరచును గాక. విశ్వాసములో, భక్తిలో, పరిశుద్ధతలో ప్రభు మిమ్మలను స్థిరపరచును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకు అనుగ్రహిస్తున్న చక్కటి లేఖన భాగము యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో దేవుని ప్రజలైన వారు విశ్వాసముతో దేవుని ద్వారా పొందుకున్న ఆ రక్షణను బట్టి తెలియజేసిన చక్కటి మాట. నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారం ఆయను. ఆమేన్. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. దేవుడు ఈ ఉదయకాలము ఈ వాక్యము ద్వారా మనలను బలపరిచి విశ్వాసములో స్థిరమైన విశ్వాసంలో ప్రభు నడిపించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని ప్రజలైన వారు దేవుని రక్షణ కొరకు ఎదురు చూడాలా, దేవుని రక్షణ కొరకు కనిపెట్టుకోవాలా, దేవుని రక్షణ కొరకు వారు ప్రయాసపడాలా అంటే నిజంగానే దేవుని రక్షణ కొరకు ఎదురు చూడాలి. ఎందుకు దేవుని యొక్క రక్షణ వారికి అవసరమైనది అని కనుక ఆలోచన చేస్తే వారి పరిస్థితులు చాలా దారుణమైన పరిస్థితులలో వారు పడిపోయారు. వారు పాపములో పడిపోయారు, శాపములో పడిపోయారు, చెరలోనికి వెళ్ళిపోయారు. అలాంటి వారు దేవుని ద్వారా వచ్చే ఒక ప్రత్యేకమైన రక్షణ కొరకు వారు కనిపెడుతూ ఉన్నప్పుడు 7 ఆత్మలు కలిగిన దేవుడు, ఎన్ని ఆత్మలండి? 7 ఆత్మలు కలిగిన దేవుడు తన వారిని, తన ప్రజలైన వారిని ఏ రీతిగా విడిపించాలో, ఏ రీతిగా వారిని రక్షించాలో, ఏ రీతిగా వారిని విమోచించాలో ఒక ఆలోచన కలిగి ఉన్న దేవాతి దేవుడు వారిని సమకూర్చి వారిని రక్షించటానికి, వారికి రక్షణ భాగ్యం అనుగ్రహించటానికి దేవుడు ఇష్టపడుతున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల దేవుని ప్రజలైన వారు ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు అని ఎలుగెత్తి చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, దేవుని ద్వారా వారు ఏం పొందుకున్నారు అంటే రక్షణ పొందుకున్నారు. ఏ విషయంలో రక్షణ పొందుకున్నారు అంటే వారి స్థితిగతులు అంతా కూడా ఏ స్థితిలోకి వెళ్ళిపోయినాయో తెలుసా? చివరికి వాళ్ళు ఇశ్రాయేలులట భ్రష్టులైపోయారట. ఎవరి మాట వెనక? దేవుని మాట వెనుక, దేవుని ఆలోచనకు చెవి యొగ్గక, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండక. ఎందుకంటే దేవుని జనులు అండి వాళ్ళు. దేవుని ఎరగని వారు కాదు, దేవుని ఎరిగిన వారు. దేవుని ఎరిగిన వారు దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టేసి దేవునిని ఆశ్రయించక, దేవుని వేడుకొనక, దేవుని దగ్గరకు రాక వారు లేనిపోయిన శ్రమలు తెచ్చుకొని వారు భ్రష్టులైపోయారట. అలాంటి వారిని దేవుడు పిలిచి వారికి ఒక రక్షణ అనుభవంలో నడిపించబడాలనే దేవుని ఉద్దేశమైనది. అందుకనే 11వ అధ్యాయంలో గనక చూస్తున్నట్లయితే, ఇదే యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో దయచేసి 10-11 వచనాలు గనక చూసినట్లయితే, ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు
నిలుచుచుండు యెషయి వేరు చిగురు నొద్ద జనమును విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అషూరులో నుండి ఐగుప్తులో నుండి పత్రోసులో నుండి కూషులో నుండి ఏలాములో నుండి షేనారులో నుండి హమాతులో నుండి సముద్ర ద్వీపములలో నుండి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. 12 కూడా చదివేమ్మా. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలువబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యోధా వారిని సమకూర్చును. ఆమేన్. ఎందుకు దేవుని ప్రజలైన వారికి ఒక పిలుపుని పిలుస్తున్నాడు దేవుడు? జనులను పిలుచుటకు అంట ఆయన రెండవ మారు తను చేయి చాచాడట. ఎందుకో తెలుసా? విడిపించి రప్పించుటకు ఆయన రెండవ మారు తను చేయి చాచాడట. 12వ వచనంలో జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజమును నిలబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలు పోగు చేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును. ఎందుకని దేవుడు ఈ బాధ్యత తీసుకున్నారు అని కనుక ఆలోచన చేస్తే 17వ అధ్యాయము యెషయా గ్రంథం 10వ వచనంలో వారు కలిగి ఉన్న స్థితి ఏంటో అక్కడ దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? ఎలయనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుని మర్చిపోతివి, నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసుకునలేదు. అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచూ వచ్చితివి, వాటిలో అన్యమైన ద్రాక్షావళులను నాటితివి. నీవు నాటిన దినమును దాని చుట్టూ కంచె వేసితివి. ప్రొద్దునే నువ్వు వేసిన విత్తనాలు పుష్పింపజేసితివి. గొప్ప గాయలను మిక్కటమైన బాధయు కలుగు దినమున పంట కుప్పలుగా కూర్చబడును అని దేవుడు ఒక ప్రత్యేకమైన ఆలోచన అక్కడ తెలియజేస్తా. ఏం మర్చిపోయారంట వీరు అంటే, నీవు నీ రక్షణకర్తకు దేవుని మర్చిపోతివి. నిజమే, ఎంత బాధాకరమైన పరిస్థితి. ఎవరికి? ప్రజలకా దేవుడికా అంటే దేవుడికే. రక్షణకర్త అయిన దేవుణ్ణి మర్చిపోయారట. ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసుకోలేదని దేవుడు వారిపై బాధ నెపము మోపుతున్నాడు. నిజంగా అండి, కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితులలో మనకు అవసరం వచ్చినప్పుడు దేవుణ్ణి మనం వెతకలేం, దేవుని దగ్గరకు రాలేం. ఎన్ని బాధలు ఉన్నప్పుడు, శ్రమలు ఉన్నప్పుడు. మామూలు అప్పుడు ఏదో దేవుని సన్నిధికి వస్తాం, కానీ ఏదన్నా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు దుష్టుడు అంటాడు కదా, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, దేవుని సన్నిధికి అక్కడ కూర్చోవద్దు, ప్రార్థించవద్దు, వాక్యం చదవద్దు అంటాడు. ఎందుకని అంటే నీకు ఎక్కడ విడుదల వచ్చేస్తుందో అని. నువ్వు ఎక్కడ విడిపించబడిపోతావో, నువ్వెక్కడ దేవుని ద్వారా కృప పొందుకుంటావో, దేవుడు మళ్ళా నిన్ను రక్షించేస్తాడేమో, దేవుడు మళ్ళా రక్షణ భాగ్యం దాయిచేస్తాడేమో అని వాడట అసలు జ్ఞాపకం చేసుకుని వాడట ఎవరిని అంటే రక్షణకర్తయగు దేవుణ్ణి. మరి వీళ్ళు ఎందుకని ఇలా చెప్తున్నారు? ఇదిగో నా రక్షణకు కారణభూతుడు దేవుడని 12వ అధ్యాయం 2వ వచనంలో ఎందుకు చెప్తున్నారు అంటే, నిజమే, మర్చిపోయిన వారు మరలా ఏం చేస్తున్నారో తెలుసా? దేవుని యొక్క ఆ రక్షకుడైన దేవుని వైపు తిరగటానికి, ఆయన మాట వినటానికి, ఆయన మాటకు లోబడటానికి వారు ఇష్టపడిన వారుగా ఉన్నారు. దయచేసి గమనించాలి. అందుకనే ఈ యొక్క 11వ అధ్యాయం 12వ వచనంలో కనుక చూస్తున్నట్లయితే, జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలబెట్టి. ఎవరు ఈ జనులు? చెదిరిపోయిన వారు, దేవుని యందు రక్షణ యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని విడిచి వేరొకరిని ఆశ్రయించిన వారు. వీరందరూ కూడా ఇలాంటి వారు ఏమైపోయారట? భ్రష్టులైపోయారట. ఎంత భయంకరమైన పరిస్థితి! భ్రష్టులైపోయేటువంటి ఏంటండి? సమస్తమును కోల్పోయి ఇక ఏం చేయాలో తెలియక అధోగతి పాలైపోయి జీవించటం. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడండి. ఐగుప్తు దేశంలో ఉన్న వారిని తీసుకొచ్చి ఎక్కడ? కనాను దేశంలో వారి కట్టని పొరములు, వారి నాటని తోటలు, వారి త్రవని బావులు, వారి కట్టని పొరములు, మంచి ద్రవ్యములతో నింపబడిన ఇళ్ళు దేవుడు అన్ని సిద్ధపరిచాడు. డబ్బులు సిద్ధపరిచాడు, బావులు సిద్ధపరిచాడు, తోటలు సిద్ధపరిచాడు. ఇక వారు ఎంజాయ్ చేయడమే, ఆనందించడమే వారు చేయవలసిన పని. కానీ వాళ్ళు ఏమైపోయారండి? భ్రష్టులైపోయారు. ఆ దేశమునకు, వారు రమ్యమైన దేశమునకు శాపం తెచ్చుకున్నారు. వాళ్ళు దేవుని ఆశ్రయించలేకపోయారు, దేవుని ఆరాధించలేకపోయారు, దేవుని ప్రార్థించలేకపోయారు, దేవుని వేడుకొనలేకపోయారు.
ప్రభునందు ప్రియులారా గమనించాలి. అయితే దేవుడు వదిలిపెట్టేస్తాడా అంటే విడిచిపెట్టాడండి. నశించిన వారిని, భ్రష్టులైపోయిన వారిని, పాడైపోయిన వారిని, ఇదిగో అనేక పరిస్థితులలో సర్వము కోల్పోయిన వారంటే దేవుడికి ఎంతో ఇష్టం. వారిని బాగు చేయాలని, వారి ద్వారా రక్షణ సువార్తను ప్రజలకు, ఇతరులకు తెలియచేయాలని. అమ్మో వీరిని ఎలా రక్షించారు, ఎవరు రక్షించారయ్యా, ఎవరు విడిపించారయ్యా, ఎవరు తప్పించారయ్యా, ఇలాంటి వారిని కూడా తప్పిస్తాడు దేవుడు. ఏ దేవుడయ్యా అంటే ఆ సజీవుడైన దేవుడు, ఆ సర్వకృపానిధి దేవుడు, ఒక్కగానొక్కనాయుడైన దేవాతి దేవుడు, త్రిత్వమైన దేవుడు, పరలోకములో కెరూబుల మధ్య, సెరూపుల మధ్య ఆశ్రయుడైన దేవాతి దేవుడు ఉన్నాడే. ఆ దేవాతి దేవుడు తన రక్షణ కార్యమును ఎవరైతే భ్రష్టులైపోయారు, ఎవరైతే చెడిపోయారు, ఎవరైతే దేవుని తట్టు తిరగ లోకం వైపు, లోక ఆశల వైపు తిరిగి నడుచుకుంటున్నారు, అలాంటి దేవుని ప్రజలైన వారిని రక్షించడానికి దేవుడు ఒక ఆలోచన కలిగి ఉండి వారికి ఏ భాగ్యం ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు తెలుసా? రక్షణ భాగ్యం ఇవ్వటానికి ఇష్టపడి వారిని అట పిలుస్తున్నాడట, వారిని పోగు చేస్తున్నాడట. ఎంత అద్భుతం! పోగు చేయటం, పిలవటం వేరు, పోగు చేయటం వేరు. గుర్తుపెట్టుకోండి, పిలవటం వేరు, పోగు చేయటం వేరు. మీరు ఎప్పుడైనా సరే ఇంట్లో కానీ బయట ఎప్పుడైనా ఈ ప్లాస్టిక్ బాల్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ బాల్స్ చిన్న చిన్నవి పిల్లలు ఆడుకునేవి. ఆ ప్లాస్టిక్ బాల్స్ ఏమవుతుంది, ఒకవేళ పడిపోయింది అనుకోండి, పడించోటవే ఉండవయ్యి, పడించోటవే చల్లా చెదురైపోతాయి, ఇటు ఎగిరిపోతాయో తెలియదు. దరిదాపు ఒక 20 బాల్స్ అనుకోండి, ఒక 20 బాల్స్. ఆ 20 బాల్స్ ఇలా చేతులు పెట్టుకుని కింద గొదిలేయండిలాగా నిలబడిన చోట, ఇంట్లో కానీ బయట కానీ, అవి నిలబడిన చోట అక్కడ పడిపోయి ఉండవు, అలా చల్లా చెదురైపోతాయి. అటు వెళ్ళిపోతాయి, ఇటు వెళ్ళిపోతాయి, ఇటు వెళ్ళిపోతాయి, అటు వెళ్ళిపోతాయి. వాటిని ఏం చేస్తాం మనం? ఒక పెద్ద చీపురు లాంటిదో, ఇది ఏదో బ్రష్ లాంటిదో ఉంటే ఆ బ్రష్ లాంటి దానితో ఇలాగ తుడిచి, లేకపోతే ఒక్కొక్కటి తీసుకుని ఏరి ఎక్కడ పెడతామండి? ఇప్పుడు మళ్ళా బాస్కెట్లోనూ, మళ్ళీ ఆ కవర్లోనూ, ఆ సంచిలోనూ మనం వాటిని వేస్తాం. అవి ఒక చోట ఉండవు, ఎక్కడికెక్కడికో చెదిరిపోతూ ఉంటాయి. అమ్మ ఎవరు మ్యూట్లో పెట్టండి అమ్మ కొంచెం. అది చెదిరిపోయిన ఆ బాల్స్ని అన్నిటినీ మనం పోగు చేసి ఒక కవర్లోనో, ఒక బాస్కెట్లోనో మనం వేస్తాం. అవన్నీ కూడా ఒక చక్కగా ఉండాలి. అయితే దేవుడు కూడా అంతే. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనలతో ఇష్టమైన త్రోవలకు వెళ్ళిపోయేవాడు కొంతమంది, ఈ ఆలోచనలు గుండా వెళ్ళిపోయిన కొంతమంది. కానీ వీళ్ళు కలిగి ఉన్న స్థితి దేవుడికి ఇష్టం అవ్వలేదు. ఏం కలిగి ఉన్నారో తెలుసా? వాళ్ళు దేవుడిని ఆరాధించట్లేదని కాదు, వాళ్ళు భ్రష్టులైపోయారంట. ఇది దేవునికి అయిష్టంగా మారిపోయింది. అసలు దేవుని ప్రజలు భ్రష్టులైపోవటం ఏంటండి? ఆశీర్వదించబడిన వారండి, దీవించబడిన వారండి, మేలు పొందుకున్నవారండి, ఉపకారాలు పొందుకున్నవారండి, శ్రేష్టమైన ఈవులతో దేవుడు వారిని హెచ్చించిన వాడు ఉన్నాడండి. వారి శృంగమును దేవుడు హెచ్చించాడండి. అలాంటి దేవాతి దేవుని యందు నమ్మికుంచక, అలాంటి రక్షకుడైన దేవుని యందు, రక్షణ యందు విశ్వాసముంచగా, దేవుని శైలమును జ్ఞాపకం చేసుకునక భ్రష్టులైపోయిన వారిని దేవుడు పిలిచి ఏమంటున్నాడంట? ఆయన ఏం చేస్తున్నాడట? భ్రష్టులైపోయిన ఇజ్రాయిల్ పోగు చేయను, భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యోధా వారిని సమకూర్చును. ఏమన్నాడు? ఎఫ్రాయిముకున్న మత్సరము పోవును. ఏంటంటండి మత్సరము అంటే? ఏంటండి? ఒక రకమైన వాళ్ళు తెలియని కుళ్ళు. మత్సరము అంటే పైకి కనబడేది కాదండి, లోపల్లో ఉండేది. ఆ యోధా విరోధులు నిర్మూలమగుదురు అంటున్నాడు 12వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుతున్నాను యెషయా గ్రంథంలో. ఎఫ్రాయిము యోధా యందు మత్సరపడడు, యోధా ఎఫ్రాయిమును బాధించడు. వారు ఫిలిష్తీయుల భుజముల మీదకి ఎక్కుదురు, పడమటి వైపుకు పరిగెత్తిపోదురు, ఏకీభవించి తూర్పు వారిని దోచుకుందురు, ఎదోము మోయాబును ఆక్రమించుకుందురు, అమోనీయులు వారికి లోబడుదురు. దేవుడు చేసే కార్యాలు ఇవన్నీ కూడా. ఎప్పుడైతే వారిని విడిపించాడో, తప్పించడానికి ఇష్టపడుతున్నాడు. ఎక్కడెక్కడి నుంచి అండి? వీళ్ళు ఎక్కడెక్కడికి పారిపోయారో తెలుసా? వీళ్ళు పారిపోయిన పరిస్థితులు, స్థలాలు ఏంటో తెలుసా? 11వ అధ్యాయం 11వ వచనం యెషయా గ్రంథంలో, ఆ దినమును శేషించిన తన ప్రజలను, శేషమును అష్షూరులో నుండి, పత్రోసులో నుండి, ఐగుప్తులో నుండి, కూషులో నుండి, ఎలాములో నుండి, షీనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి పిలుస్తున్నాడు. ఎక్కడెక్కడైతే చెల్లాచెదురైపోయారో, భ్రష్టులైపోయారో, భ్రష్టత్వం వచ్చేసిందో, అయ్యో వీళ్ళని ఇలా విడిచిపెట్టకూడదు, వీళ్ళని వెతకాలి, వీళ్ళని కాపాడాలి, వీరిని సంరక్షించాలి, వీరి కొరకు ఒక ప్రత్యేకమైన స్థానం నేను ఇవ్వాలి అని దేవుడు ఆలోచన కలిగి ఉన్నారు. అందుకనే నశించిన వారంటే దేవుడికి ఇష్టం, భ్రష్టులైపోయిన వారంటే దేవుడికి ఇష్టం, పాడైపోయిన వారంటే దేవుడికి ఇష్టం, అనేక రకాల సమస్యలతో నలిగిపోతున్న వారంటే దేవుడికి ఇష్టం. అలాంటి వారు ఎప్పుడైతే ఆయన మాట విని వస్తారో, అలాంటి వారు ఎప్పుడైతే ప్రభువాని దగ్గరికి వస్తే విడుదల ఉంటుందా? ఎందుకు ఉండదు?
ప్రభా నీ దగ్గరికి వస్తే మమ్మల్ని రక్షిస్తావా? వెల్ నేను తప్పనిసరిగా రక్షిస్తాను. అందుకనే కదా రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తము ఏం కాలేదండి, కురచకాలేదు. కాబట్టి ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఎందుకని ప్రజలు ఈ యొక్క యెషయా గ్రంథంలో మీరు అబ్జర్వ్ చేశారో తెలియదు, కానీ ఈ యొక్క ప్రత్యేకమైన రక్షణ అనే మాట, ఏ మాట అండి, రక్షణ అనే మాట నిజంగా అనేక చోట్ల అనేక పర్యాయాలు మనకు కనబడుతుంటాయి, వందలుగా కనబడుతుంటాయి ఈ యెషయా గ్రంథంలో ఉన్న 66 అధ్యాయాలలో. ఎందుకని దేవుడు ఆ రక్షణకు అంత ప్రాముఖ్యత ఇచ్చాడు అంటే, ప్రజలు రక్షించబడాలి, ప్రజలు దేవుడు అనుగ్రహించే రక్షణను పొందుకోవాలి. నిజంగా కదా, ఇందాక కుమారి గారు ప్రార్థన చేస్తూ రక్షణలో ఎదుగు నిమిత్తము వాక్యమనే పాలను, నిర్మలమైన వాక్యమనే పాలను ఆసక్తితో ఆపేక్షించేవారుగా మనం ఉండాలి, త్రాగేవారముగా మనం ఉండాలి. ఏ విషయంలో? రక్షణ విషయంలో. అందుకని ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినా ఎలా తప్పించుకుంటావు? ఆ రోజు ఇజ్రాయేల్ అవ్వచ్చు, ఈరోజు నువ్వు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మనం అందరం అవ్వచ్చు, ఎవరైనా సరే ఈ మాటలు వింటున్న వారు అవ్వచ్చు. ఇంత గొప్ప రక్షణ, ఏ రక్షణ? నశించిపోతున్న వారిని, భ్రష్టులైపోతున్న వారిని, చెల్లాచెదురైపోతున్న వారిని, చెడిపోయిన వారిని, దేవుని రక్షణను ఆశ్రయించిన వారిని, దేవుణ్ణి శైలముగా కోరుకున్న వారిని దేవుడు రక్షించడానికి, వారికి ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించడానికి దేవుడు ఇష్టపడుతున్నప్పుడు ఆ దేవుడి ఇష్టాన్ని గుర్తించగా, లేదండి మాకు అవసరం లేదండి, మేము ఎలా పోయినా పర్లేదండి, మాకు హ్యాపీ అండి అని చెప్పేసి, మాకు ఇదే బతుకు బాగుంది అని చెప్పేసి దేవుని రక్షణను గనక నిర్లక్ష్యం చేస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో బీ కేర్ఫుల్ ఒక భయంకరమైన ఒక హెచ్చరిక ఉంటుంది. ఏంటో తెలుసా? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? దేని నుంచి తప్పించుకోవాలి? దేని నుంచి? ఈ లోకంలో సమస్యలను బట్టి కాదు, నరకము నుండి నిన్ను తప్పింపగలవాడు ఎవడైనా ఉన్నాడా? దయచేసిగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? దేవుడు పిలిచిన పిలుపును బట్టి వినక, దేవుడు పిలిచిన పిలుపుకు విధేయత చూపించగా, దేవుడు పిలిచిన పిలుపును గమనించగా, గైకొనక, మాకు అవసరం లేదయ్యా, నువ్వు ఇచ్చే రక్షణ మాకు అవసరంలా, మా రక్షణ కొరకు మేమేమో రక్షరేకులో, తాళ్ళలో, తంత్రాలో, మంత్రాలో, అదో ఇదో కలబంద మొక్కో ఏదోటి పెట్టుకుని బతికేస్తాం. గుమ్మడికాయో ఎర్రతాడో పట్టుకో ఏదోటి పెట్టుకుని బతికేస్తాం కదా. నీ రక్షణ మాకెందుకు అవసరం వచ్చింది? మీ రక్షణ మాకు అవసరం. 3 నిమ్మకాయలు కట్టుకుంటాం మా ఊహనాలకి, మా పిల్లలకి ఏదో కడతాం, మా పిల్లలకి తాళ్ళు కట్టుకుంటాం, తంత్రాలు కట్టుకుంటాం, ఏదో కట్టుకుంటాం, మీకెందుకు? మీ రక్షణ మాకు అవసరం లేదు అని చెప్పేసి అంటే నిజంగా దేవాతి దేవుడు ఎంత బాధపడతాడండి. అందుకనే కదా ఆయన అంటాడు, పేతురు అంటాడు, ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు. ఎందుకు చింతిస్తున్నాడు తెలుసా? దేవుని రక్షణ కోరుకోవట్లేదు మనం. రక్షణ కొరకు ఏదో ఒకటి మనకి ఒక ధైర్యం ఇచ్చేదాన్ని మనం మన కంటి ముందు కనబడాలి. ఏమిచ్చేదండి చెప్పాలి? ఏమిచ్చేది? హలో, ధైర్యం ఇచ్చేది. ఏంటి ధైర్యం ఇచ్చేది? అమ్మయ్యా ఇంటికి బూడిద గుమ్మడికాయ అలాంటి తీసాం, లేకపోతే ఎర్రగొడ్డలో పట్టి కట్టి అలాంటి తీసాం, అమ్మయ్యా మన ఇంటికి ఏమవదు. ఈరోజు అన్నీ అయిపోయింది. ఇప్పుడు కలబంద మొక్క ఇంటి తీసాం, ఏ దిష్టి తగలదో. ప్రభునందు ప్రియులారా, మొన్న మా ఊరిలో ఒక అబ్బాయి ఇల్లు కడుతున్నారు, వాళ్ళు ఒక ఇల్లు కడుతుంటే వెళ్ళాను. ఆడికి నేనే బాప్తీసం ఇచ్చాను. ఆడి ఇంటి ముందు పెద్ద కోతి బొమ్మ పెట్టేసి, ఏదో బొమ్మ పెట్టేసి, ఆ బొమ్మ పెట్టేసి, ఈ బొమ్మ పెట్టేసి, వాళ్ళకి అమ్మేమో చిరాకు పెట్టేసి 2 బొమ్మలు చించేసిందంట. 2 బొమ్మలు చించారు. కొడుక్కి తల్లికి మాటలే. కొడుకు పేరు రాసేసింది, భర్త చనిపోగానే కొడుకు పేరు రాసేసిన ఆస్తులన్నీ, నీ ఇష్టం రా, 2 కూతుళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, చేస్తే చేయి లేకపోతే లేదని వాళ్ళ పొలం అలా ఉంచేసి మొత్తం అన్నీ రాసేస్తే ఆడు చూపిస్తున్నాడండి నరకం. వాళ్ళకి భయంకరమైన నరకం చూపిస్తున్నాడు. పాపం ప్రార్థన చేశారు, పునాది వేశారు, మళ్ళా వెళ్ళిపోయారు, చెల్లాచెదురైపోయారు, డబ్బులన్నీ బ్యాంకులో వేసుకున్నాడు అమ్మేసి. ఇంకా వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, ఇల్లు కడతాన్నారు, కట్టట్లా. సరే మొత్తం మీద మనం ఫోన్ చేసి చెప్పింది, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేశారు, వాళ్ళు ఇల్లు ప్రారంభించాడండి, నాతోటైతే ఏం మాట్లాడట్లేదు, ప్రారంభించాడు. మరి కట్టేసిన తర్వాత నేను గంటేస్తే ఏం చేస్తా అంటే, ఏం చేస్తామండి, ఎక్కడైనా బతుకుతాము, అడుక్కునే అయితే బ్రతకలేం కదా, అడుక్కునే స్థితికి దేవుడు దిగజార్చలేదు కదా, ఎక్కడొచ్చాడు బతికేస్తా అన్నారు. సరే మొత్తం వెళ్తే వాడి ఇంటి ముందు ఏదో పెట్టాడు. ఏంటి అంటే వాడికి ధైర్యం, ఆ మనుషులు ఎవడు దిష్టి పెట్టినా ఈ ఇంటికి ఏమవుదాం అని. అంటే దేన్నో దాని మీద ఆధారంగా చేసుకుని మన రక్షణ కొరకు, మన భద్రత కొరకు, మన క్షేమం కొరకు, మన ధైర్యం కొరకు, అమ్మయ్య ఈ తాడు కట్టుకుందాం కదా ఒంటికి, మనల్ని ఎవడో ఏది గుద్దడో, మనకి ఏది హాని చేయదు అని చెప్పేసి ఒక ధైర్యంతో వెళ్తూ ఉంటారు. కానీ ఆ తాడు 4 రోజులు
స్నానం చేసామంటే ఆ తాడు చివికిపోయి ఏమైపోద్దండి? తెగిపోద్ది కదా. ఆ బూడిద గుమ్మడికాయ ఎండిపోయి పగిలిపోద్ది కదా. ఏదో ఒకటి జరుగుతుంది. కానీ దేవుని రక్షణ యందు నిర్లక్ష్యం వచ్చక ఆత్మీయ జీవితం కావచ్చు, ఈ యొక్క శారీర సంబంధం బ్రతుకు కావచ్చు, దేవుని రక్షణను ఆశ్రయించక మనము దేవుని ద్వారా ఏమి పొందుకుంటున్నామంటే శాపం పొందుకోవాలా? లేదండి. వీళ్ళు అంటారు కదా, ఇశ్రాయేలీయులు వారు బుద్ధి తెచ్చుకుని ఏదైతే దేవుడు అంటాడు నా రక్షణ మీరు కోరుకోలేదంటారో అదే దేవుని కొరకు వారు కనిపెట్టుకున్నారట. 25వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. 25వ అధ్యాయం 9వ వచనం యెషయా గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనంలో ఆ దినమున జనులు ఎలాగో అందరూ ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహింతము. చాలు ఆయన అన్నారు కదా, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకున్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే, ఆయన రక్షణ బట్టి సంతోషించి ఉత్సాహించము. ఏ రక్షణ అయితే కోరుకోలేదో, ఏ రక్షణ అయితే వారు వద్దందుకున్నారో అదే రక్షకుడైన దేవుని కొరకు వారు కనిపెట్టుకున్నారట. అందుకనే కనిపెట్టుకున్నారు కాబట్టి వారు విశ్వాసంతో చెప్తున్నారు. ఆ 12వ అధ్యాయం 2వ వచనంలో యెషయా గ్రంథంలో ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనిచున్నాడు. భయానికి నివారణ ఏంటండి? అంటే భయానికి నివారణ ఏంటి? నమ్మకమే. ఎప్పుడైతే నువ్వు నమ్మికుంచుతావో ప్రతి విధమైన నమ్మకం నుంచి దేవుడు నిన్ను విడిపించి, ప్రతి విధమైన భయాల నుంచి నిన్ను విడిపించి ఆయన అందించిన నమ్మకం ద్వారా నీకు ఒక గొప్ప విడుదలను ఇచ్చే దేవుడు అయినాడు. హల్లెలూయా. అందుకనే 26వ కీర్తనలో 26వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఎవరిని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వారినట దేవుడు ఎలా కాపాడాడంటండి? పూర్ణ శాంతి గలవానిగా కాపాడాడు. పూర్ణ శాంతి, అరకొర శాంతి కాదు, 50% శాంతి కాదు, 20% శాంతిగా. చాలామంది అంటారు, అమ్మ ఎలా ఉన్నారంటే ఏదోలేండి ఉన్నాం కానీ శాంతి లేదండి. మరి శాంతి లేకపోతే మొత్తం నాశనం అయిపోతే ఉందండి, కొద్దిపాటుగా ఉంది కానీ పూర్తి శాంతి లేదండి. అందుకనే దేవుడు సంపూర్తి అయిన శాంతి కలిగి, పూర్ణ శాంతి గలవానిగా ఆయన కాపాడటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు నేను అంటాను, ఎన్నో భయాలు ఉండొచ్చు, ఆ భయాలన్నిటిలో నీకు విడుదల ఇచ్చేది, ఆ భయాలన్నిటిలోంచి నేను విడిపించేది ఎవరో తెలుసా? నిరంతరము రక్షణ భాగ్యం అనుగ్రహించే దేవుడు తప్పించి ఎవ్వరు కూడా మనల్ని ఆ భయాల నుంచి విడిపించేవారుగా ఉండరు. కీర్తనకారుడు అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకున్న భయాలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించాడు. అందుకనే యెహోవా ఉత్తముడు అంటాడు. ఆ ఉత్తముడైన దైవుడిని ఎలా తెలుసుకోవాలంటండి? డాష్ పూర్చేయండి. ఎలా తెలుసుకోవాలంట? రుచి చూచి తెలుసుకోవాలంట. ఉత్తముడైన దేవుని రుచి చూచి, ఆ రక్షణను రుచి చూడండి, దేవుని వాగ్దానాలు రుచి చూడండి, దేవుని వాక్యమును రుచి చూడండి, దేవుని పిలుపును రుచి చూడండి, దేవుని ఆహ్వానాన్ని కూడా రుచి చూడండి. రుచి చూస్తే, ఆ రక్షణను రుచి చూస్తే అసలు నువ్వు విడిచిపెట్టవు. ఆ రక్షణను రుచి చూస్తే అసలు ఆయన మర్చిపో. కాబట్టి భయపడక నేను ఆయన నమ్ముకొంచున్నాను. ఈరోజు నీకు ఏ భయాలు ఉన్నాయి? ఎన్నో భయాలతో మనం జీవన విధానంలో కొనసాగుతున్నాం. ఎన్నో భయాలు, ఒకటి కాదు, రెండు కాదు, లెక్కకు మించి ఉన్నవి. ఆ మించి ఉన్న భయాలన్నిటిలోంచి హౌ టు ఎస్కేప్ అంటే నువ్వెలాగా బయటపడగలవు, నువ్వెలా తప్పించుకోగలుగుతావా? ఇంపాసిబుల్. బంధించబడుతున్నాం, ఇరుక్కుపోతున్నాం, నలిగిపోతున్నాం. ఆ రోజు ఇశ్రాయేలు భ్రష్టులైపోయిన పరిస్థితి ఏమో, ఈరోజు మనం కూడా ఎన్ని ఉన్నా అవన్నీ పొందుకోలేక సాతాను యొక్క చెరలో ఉన్న వాటిని బట్టి మనం ఏం చేయలేకపోతున్నాం తెలుసా? సంతోషించలేకపోతున్నాం. మనుషులేమో అయ్యో ఎందుకని ఎలాగ ఉన్నదాన్ని అనుభవించలేకపోతుంటారు. కొంతమంది లేనిపోయిన కష్టాలు, లేనిపోయిన నష్టాలు తెచ్చుకుంటూ ఉంటారు. దేవుడు అంటాడు, అనుభవించమన్నాడా, అనుభవించొద్దన్నాడా అండి? చెప్పాలి గట్టిగా. మీరు సమ్మతించిన మాట విని ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించాలి. మనం అనుభవించాలి. కానీ అనుభవించకుండా ఏమి లేడు, మాకేం అవసరం లేదండి, ఏదో తిన్నామంటే తిన్నాం, ఉన్నామని చెప్పేసి. నిజంగా ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? పేర్చి తిండి తినక, అయి చేయక సమృద్ధి అయిన సంతోషకరమైన లైఫ్ జీవించక దాచి డబ్బులు దాస్తున్నారు. చివరికి ఎవరికి ఇచ్చేస్తున్నారు తెలుసా? డబ్బులన్నీ తీసుకెళ్ళి, కట్టలన్నీ తీసుకెళ్ళి ఎవరికి ఇస్తున్నారండి? హాస్పిటల్ పాలు చేస్తున్నారు, డాక్టర్లకి ఇచ్చేస్తున్నారు. ఆ డబ్బులను సంపాదించిన డబ్బులన్నీ కూడా
నిజంగా కరోనా టైంలో అప్పులైపోయి ఆస్తులు అమ్మేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా అండి. ప్రభునందు అయినప్పటికీ బ్రతికిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు బ్రతికిన వారు. ఎందుకని అంటే దుష్టుడు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మనం అనుభవించమంటున్నాడు. చాలామంది అనుభవించరు, అరకొర సౌకర్యాలతో జీవించేస్తూ ఉంటారు. అలాగని పాడు చేసుకోమని దేవుడు చెప్పట్లేదండి, గుర్తుపెట్టుకోవాలి. సొలొమోనుకి ఆ ఘనత ఎలాగొచ్చింది? దేవునికి ఘనత వచ్చిందా? సొలొమోనుకి ఘనత వచ్చిందండి? ఎవరికి ఘనత వచ్చింది? కాదండి, దేవునికే ఘనత. ఎవరండి? సొలొమోను. ఏంటయ్యా ఈ జ్ఞానం ఏంటి, ఈ యొక్క అనుభవం ఏంటి, నీ పని వారికి నువ్వు ఇచ్చిన వస్త్రాలు ఏంటి? నిజంగా అంటే ఇది దేవుని వల్ల. ఆ జ్ఞానం దేవుడు ఇవ్వకపోతే పనివారిని ప్రేమించే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి దయచేసి గమనించాలి, మనము అనుభవించమంటున్నాడు. కాబట్టి నువ్వు ఏ భయాలైతే కలిగి ఉన్నావో ఆ భయాలన్నిటిలోంచి నువ్వు విడుదల పొందుకొందువు గాక. ఆమేన్. నువ్వు విడిపించబడదువు గాక. ఏ భయాలైతే నువ్వు కలిగి ఉన్నావో. అందుకని ఇక్కడ అచ్చినాడు చదివి నేను ముగిస్తాను మూలపాఠం. ఆ 12వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనంలో ఇదిగో నా రక్షణకు కారణభూతులు. ఎంత వారు పిన్గుచ్చి చెప్తున్నారు తెలుసా, వారు ఎంత నొక్కి వక్కాణిస్తున్నారో తెలుసా. అలాంటి అనుభవం ఈరోజు నీవు నేను మనమందరము కూడా పొందుకుందాము గాక. ఆమేన్. అలాంటి అనుభవంలో మనం నడిపించబడుతూ దేవుని నామాన్ని గణపరచడానికి, దేవుని నామాన్ని సన్నుతించడానికి ఎల్లప్పుడూ కూడా ఆసక్తి కలిగిన వారుగా ఉంటూ ఇదిగో మనల్ని రక్షించిందని మనం కనిపెట్టుకుని యెహోవా ఈయనే ఈయన అనుగ్రహించే రక్షణ యందు మనం ఉత్సహించి సంతోషించదమని ఆ అనుభవం నీలో ఉంటే, ఆ రక్షణ గుర్తించగలిగితే, ఆయన కార్యాలు గమనించగలిగితే, ఆయన కార్యాలు గ్రహించగలిగితే. ఎందుకని ఎలాంటి కార్యాలండి? కంటికి కనబడవు, చెవికి వినబడవు, మహిష హృదయానికి గోచరం కావు. మరి నీకేమిగా గోచరం అవుతాయి? ఇంకా నువ్వు దేవుని యొక్క ఆత్మను గ్రహించగలిగితే, దేవుని ఆత్మ కార్యాలను గ్రహించగలిగితే. అందుకనే కదా సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట ఎవరు వినాలండి? చెవి గలవాడు వినుగాక. సంఘముతో ఆత్మ చెప్పుచున్నమాట. దేవుని ఆత్మ విని, దేవుని ఆత్మ మాట విని ఆయన ప్రకారం మనం జీవిస్తే మనం కూడా దేవుని ద్వారా ఒక రక్షణ భాగ్యం పొందుకుంటాం. అంతేకాకుండా మనకున్న ప్రతి భయములన్నిటిలోంచి, ఆ రోజు ఇజ్రాయేల్ భయములన్నిటిలోంచి ప్రభు విడిపించిన దేవుడు ఈరోజు నీ భయాల నుంచి విడిపించడానికి నువ్వు దేవునిపై నమ్మకం ఉంచుకోవాలని ఆశీర్వదిస్తూ దీవిస్తూ, రక్షణ నిర్లక్ష్యం పెట్టేవారుగా కాకుండా అవిశ్వాసం కలిగి దేవుని యందు విశ్వాసంలో కొనసాగకుండా అలాగే ఉండిపోతే ప్రయోజనం లేదు. కానీ నువ్వు భయపడక దేవుని నమ్ముకో, నీకున్న భయాలన్నిటిలోంచి ప్రభు విడిపిస్తాడు. అటువంటి దేవుని యందు విశ్వాసంలో నీవు నేను మనమందరము కూడా కొనసాగి ఆయన పిలుపుని గ్రహించి, ఆయన పిలిచిన పిలుపు వల్ల నిరీక్షలు నీవు నేను కొనసాగేటట్టుగా ప్రభువే చెయ్యును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, ఇంతవరకు దేవుని యొక్క వాక్యం విన్నారు కదా. విన్న వాక్యం ఈ చేతిలో కార్యసిద్ధి జరిగించును గాక. కాబట్టి భయపడకుండా మనకున్న ప్రతి భయంలో దేవుని యందు నమ్మకించుదాం. ఆయన రక్షణ కార్యమందు అలాగే ఆయన ఆహ్వానించి ఇస్తానన్న రక్షణ యందు విశ్వాసం ఉంచండి. దేవుడు మిమ్మల్ని రక్షించి అనేకమైన భయంలోంచి ప్రభు మిమ్మల్ని కూడా మీ నమ్మికను బట్టి మిమ్మల్ని విడిపించును గాక. ప్రార్థన చేసుకుందామా? సర్వశక్తి మిక్కిలి కృపా కనికరం గల తండ్రి దయగల రాజానికి ఉన్నారు. ఇవి కాల్సిన నీ ప్రియ బిడ్డలందరిని బట్టి ప్రార్థించిన బిడ్డలందరికీ నీ కృప దయచేయండి. బిడ్డలందరికీ తోడండి. బిడ్డలందరి చుట్టూ నీ కంచె సాయం చేయండి. ఎవరైతే ప్రార్థనలు ఏకీపిస్తున్నారో, ఎవరైతే మాటలు వింటున్నారో వీరందరినీ కూడా నీ దయతో నీ నడిపించి కావాల్సిన ఆశీర్వాదం, కావాల్సిన క్షేమం, కావాల్సిన నెమ్మది దయచేయండి. ఏ భయాలైతే ఉన్నాయో ఆ భయాలు నీ మీద ఆనుకుని నీ మీద ఆధారపడే గొప్ప భాగ్యం నీ ప్రియ బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహింపజేసి అందుదిన మేలులతో అందుదిన ఆశీర్వాదాలతో తృప్తిపరిచి సాయం జీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ దిన దీవులతో నడిపించండి. ఈ రోజంతా కూడా నీ ప్రజల కృపా కనికరం కాపుదల మెండుగా దయచేసి సాయం చేయమని
అనుదిన మేలుతో తృప్తిపరచమని చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, కన్యలు ప్రతి ఒక్కరిని, వీరి కుటుంబ సభ్యులందరినీ కూడా నీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తాం. మీరే కృపతో నింపి నడిపించుకోమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆశీర్వాద, కృపా, కాపుదల, క్షేమం మీకు మీ కుటుంబ సభ్యులకు నా దేని కార్యక్రమం తోడండి. అన్ని విషయాలలో ప్రభు క్షేమం దయచేసి మిమ్మల్ని బలపరచునుగాక. విశ్వాసంలో, భక్తిలో, పరిశుద్ధతలో ప్రభు మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లరా, దేవుని బాహుపరిచయాల ద్వారా అందించబడిన ఈ యొక్క ఆధ్యాత్మిక వర్తమానం మీకు ఎంతగానో ఆశీర్వదకరంగా ఉందని నమ్ముచున్నాను. మరి దయచేసి వర్తమానం వినండి, గాయకోండి, తద్వారా మీరు ఆశీర్వదించబడతారని తెలియజేస్తూ ప్రభు యొక్క ఆశీర్వాదం, ప్రభు యొక్క కృప మీరు అందరూ పొందుకోవాలని మా ప్రార్థన ఉన్నది. మీరు ఏదైతే మరి ప్రార్థన ఉంటుంటే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 9676594100. ప్రభు తన కృప చేత వచ్చే ప్రతి ఆశీర్వాదం మెండుగా మీకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.